హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయేటువంటి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్లో సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. మొదటి ప్రశ్న, సరికాని జతను గుర్తించండి. సో మనకి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో సరికాని జతని మనం గుర్తించాలన్నమాట. మొదటిది దివాని, భూమి శిస్తును వసూలు చేసే అధికారం, ఇది కరెక్ట్. రెండోది మైసూర్ పులి, టిప్పు సుల్తాన్ అనేది కూడా ఆ జత కూడా కరెక్ట్ అనమాట. మూడోది సిపాయి అంటే సిపాయి, ఇది కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫౌజ్దారీ అదాలత్ అంటే సివిల్ కోర్టు అని ఇచ్చాడు, ఇది రాంగ్ అనమాట. ఫౌజ్దారీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు అంటే అర్థం ఏంటంటే దివానీ అదాలత్ని సివిల్ కోర్టు అంటారనమాట. సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్, అంటే అది సరికాని జత అనమాట. తర్వాత ప్రశ్న, నిజ్ మరియు రైతీ పద్ధతులను ఈ పంట సాగుకు సంబంధించినవి. సో నిజ్ మరియు రైతీ పద్ధతులు అనేవి నీలిమందు పంటకు సంబంధించినవి అనమాట. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలు పెంచడం అనేది. సో విటికల్చర్, హార్టికల్చర్, పిసికల్చర్, సెరికల్చర్. ఆప్షన్ 3 పిసికల్చర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న, వాతావరణంలో నైట్రోజన్ శాతం, ఇది చాలా ఈజీ బిట్, అది అందరికీ తెలిసిన బిట్ అనమాట. 78% అనేది నైట్రోజన్ ఉంటుంది. తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు? తలారి, కరణం, పురోహితుడు, రెడ్డి. సో ఆప్షన్ 4 రెడ్డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దని రెడ్డి అని పిలిచేవారు. తర్వాత ప్రశ్న, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త. ఇది మనం క్వశ్చన్ అనేది క్లియర్గా చదువుకోవాలి. మొదటి మహిళా శాస్త్రవేత్త అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జానకి అమ్మాల్. మొదటి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే జానకి అమ్మాల్. తర్వాత ప్రశ్న, సతీ సహగమన నిషేధించబడిన సంవత్సరం ఎప్పుడు నిషేధించారు? 1829లో నిషేధించడం జరిగిందనమాట. అంటే 139 కరెక్ట్ ఆన్సర్ 2. 1829లో సతీ సహగమన నిషేధం అనేది జరగడం జరిగింది. తర్వాతి ప్రశ్న, భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీన్ని సూచిస్తుంది? ఓటు హక్కు, ప్రాథమిక విధులు, స్థానిక స్వపరిపాలన, జీవించే హక్కు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థానిక స్వపరిపాలన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అనమాట. తర్వాత ప్రశ్న, రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం? ఒంటికొమ్ము ఖడ్గమృగం, పేలికాన్, బట్టమేక పక్షి, సైబీరియన్ కొంగ. ఆప్షన్ 3 బట్టమేక పక్షి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం బట్టమేక పక్షి యొక్క ఆవాసం. తర్వాత ప్రశ్న, భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలో ప్రవేశపెట్టిన సంవత్సరం? 1965, 70, 75, 80. ఇది కూడా అందరికీ తెలిసిందే. 1975లో మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. తర్వాత ప్రశ్న, దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. రెంటచింతల, లంబసింగి, ఊటీ, చిత్తూరు. ఆంధ్ర కాశ్మీర్ అని లంబసింగిని పిలుస్తారనమాట. తర్వాత ప్రశ్న, అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు? గుర్ముఖి, దేవనాగరి, బ్రాహ్మీ, సవర. బ్రాహ్మీ లిపిని వినియోగించాడనమాట. తరువాతి ప్రశ్న, రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు? డెల్హౌజీ, మెకంజీ, థామస్ మన్రో, కార్న్వాలిస్. ఇది మనందరికీ తెలిసిందే, థామస్ మన్రో. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వ్యక్తి థామస్ మన్రో. తర్వాత ప్రశ్న, మహావిస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం. ఇది మనం క్లియర్గా చూసుకోవాలి. సంబంధం ఉన్న అంశం, సంబంధం లేని అంశం అని క్లియర్గా మనం చూసుకోవాలన్నమాట. జార్జియస్ లెమెట్రీ దీన్ని ప్రతిపాదించాడు. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరించింది. 4వ ఆప్షన్ వచ్చేసి 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు విస్ఫోటనం చెందింది. ఈ 4గిట్లో మనం దీనికి సంబంధించినది ఏంటంటే భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది అనేది కరెక్ట్ కాదనమాట. ఇది విశ్వం ఆవిర్భావం గురించి వివరిస్తుందన్నమాట.
తరువాతి ప్రశ్న, పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది? అంగ, కోసల, మౌర్య, అస్మక. మౌర్య అనేది కరెక్ట్ అనమాట. మౌర్య రాజ్యానికి రాజధానిగా పాటలీపుత్ర నగరం అనేది ఉండేదన్నమాట. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది? తుంగభద్ర, భీమ, కోయన, శబరి. శబరి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తుంగభద్ర, భీమ, కోయన అనేవి కృష్ణానది యొక్క ఉపనదులే. తర్వాత ప్రశ్న, ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? పులికాటు సరస్సు, కొల్లేరు లేకు, సాంబార్ సరస్సు, చిల్కా సరస్సు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొల్లేరు సరస్సు. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం అనేది కొల్లేరు సరస్సు దగ్గర కలదనమాట. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం? 1835, 1895, 1845, 1875. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. 1835లో ఆంగ్ల విద్యా చట్టం అనేది చేయబడింది. కాకతీయ రాజ్య స్థాపకుడు? గుండ్యన, రేచర్ల రుద్ర, ప్రోలాటు, జయప. గుండ్యన అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా? 60,000 నుంచి 3 లక్షలు కానీ జనాభా ఉంటే పురపాలక సంఘం అనేది ఏర్పాటు చేయొచ్చు అనమాట. సారీ ఫ్రెండ్స్, పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా వచ్చేసి 40,000 నుంచి 3 లక్షలు ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 అనమాట. బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడ్డాయి? బొర్రా గుహలు ఈ నది వల్ల ఏర్పడ్డాయి. గోస్తాని నది, నాగావళి నది, వంశధార నది, కృష్ణానది. గోస్తాని నది అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించినది? వందే మాతర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం. ఇది క్విట్ ఇండియా ఉద్యమంకి సంబంధించి గాంధీ గారు ఇచ్చిన నినాదం అన్నమాట, డూ ఆర్ డై అనేది. తర్వాత విటికల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకు సంబంధించింది. యాపిల్స్, మామిడి, బొప్పాయి, ద్రాక్ష అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ 4 కరెక్ట్. అష్టదిగ్గజ కవులలో లేనివారు? దూర్జటి, పింగళి సోరణ, వల్లభరాయ, నందితిమ్మన. వల్లభరాయ లేడనమాట అష్టదిగ్గజ కవులలో. దూర్జటి, పింగళి సోరణ, నందితిమ్మన ఉన్నారు. సో ఈ వీడియో మీకు కొంతవరకైనా హెల్ప్ అయిందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. సో కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.